గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భూ సర్వే విధానం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి పలు మండలాల్లో కూడా కంటిన్యూగా భూ సర్వేతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ భూ సర్వేలో పలు అభ్యంతరాలు కూడా వెలివెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా ఒక రకంగా ఆందోళన ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో వాస్తవంగా ఉన్నటువంటి భూమి కంటే ఈరోజు సర్వే అయిన తర్వాత వాళ్ళ యొక్క భూమి పూర్తిగా మారిపోతుందంటూ వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వనబీలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టదార పాస్ పుస్తకాలు కావచ్చు, పూర్తిగా అందులో ఉన్నటువంటి గతంలో చూసుకుంటే ఎక్కడ వస్తూ ప్రస్తుతం అది 50 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లకి రావడం పట్ల తీవ్ర ఆందోళన ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి? మీకు గతంలో ఎంత భూమి ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ మీకు సర్వే తర్వాత ఎంత ఉంది ఏంటి? మాది నెల్లిమర్ల మండలం మధుపాడ గ్రామం అండి. మా రెవెన్యూ పరిధిలో నెల్లిమర్ల మండలం మధుపాడ గ్రామ రెవెన్యూ పరిధిలో 384 ఎకరాల భూమి అనేది ఉంది. ఫిజికల్గా ఉంటే గత ప్రభుత్వం అంటే 2022-23లో రీసర్వే చేపట్టినప్పుడు గత ప్రభుత్వం చేసిన రీసర్వే తప్పుడు నిర్ణయాల వల్ల ఏం జరిగిందంటే ఫిజికల్గా మాకు 384 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో అది ఫిజికల్గా ఉంటే ఆన్ రికార్డ్ ఏమో 1300-1400 ఎకరాలు చూపిస్తుంది. ఒక రైతుకి 10 సెంట్లు ఉన్నాయి, రైతుకేమో 80 సెంట్లు 90 సెంట్లు చూపిస్తుంది. అదేవిధంగా ఎకరం భూమి ఉన్న వాళ్ళకేమో 10 ఎకరాలు చూపిస్తుంది. 10 ఎకరాలు చూపించినందువల్ల ఏమంటే 10 ఎకరాలు చూపించడం ఒక ఇబ్బంది అయితే 1B రావట్లేదు. 1B రానందువల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్యాంక్ లోన్లకు కానీ బ్యాంక్కి వెళ్తే 1B తీసుకురమ్మని చెప్తూ ఉన్నారు. బ్యాంక్ లోన్కి కానీ లేదంటే గోల్డ్ లోన్ కానీ ఏ రకమైన లోన్లు పెట్టుకోవాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఒక సమస్య అయితే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షను, ఈ మూడాట్ల కోసం తీవ్రమైన ఇబ్బందులు. ఎందుకంటే 9 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు మా రైతులో మా ఊర్లో ఉన్న రైతులందరూ చిన్నకారు రైతులే. ప్రతి ఒక్కరికి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 3.5 ఎకరాలు దాటి ఎవరికి లేదు. అటువంటిది ఒక్కొక్కరికి 30 ఎకరాలు 20 ఎకరాలు 28 ఎకరాలు ఉన్నందువల్ల రికార్డుల్లోనేమో 30 ఎకరాలు చూపిస్తూ ఉంది. 1B తీస్తేమో 3 సెంట్లు 2 సెంట్లు వస్తుంది. కొంతమందికి 1Bలో రావట్లేదు. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు 70% మంది రైతులు మధుపాడ గ్రామంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యపై కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చాం. ఫిర్యాదు తీసుకున్నారు. సర్వే ఏడీ గారికి ఏమో రిఫర్ చేయడం జరిగింది. వీలైనంత తొందరగా సరిచేయమని చెప్పారు. వీలైనంత త్వరగా మా సమస్య పరిష్కారం చేస్తారని రేపు పొద్దున గవర్నమెంట్ 20వ తారీఖున ఏదైతే రైతు భరోసా అన్నదాత సుఖీభవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ రేపు 20వ తారీఖునే రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికి మా విలేజ్లో ఉన్న రైతులందరూ అర్హులైన రైతులందరినీ అర్హులుగా పరిగణనలో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏం జరుగుతుంది ఏంటి? మీది ఎంత వచ్చింది, ప్రస్తుతం ఎంత చూపిస్తుంది ల్యాండ్? ఆ భూమి అయితే 3 ఎకరాలు చిల్లర ఉండేది. అది 45 సెంట్లు మాత్రమే వచ్చింది. ఏమిటంటే దానికి అదే 30 ఎకరాలు 40 ఎకరాలు, మరి ఇంకొకరు అయితే మా అన్నదమ్ముడికి మా మేనల్లుడి కాడికి 28 ఎకరాలు వచ్చింది. అది వాళ్ళకు ఉండేది 2 ఎకరాలు 3 ఎకరాలు. అటువంటి భూములు కూడా కొన్ని ఇబ్బంది వచ్చాయి. చాలా ఈ పథకాలకు కూడా అర్హులు రాలేదు. 1Bలు రావట్లేదు. మెయిన్ ఏంటంటే లోన్లు పెట్టుకున్నారు. ఆ లోన్ రీసర్వే చేయించుకుని అంటే అవ్వట్లేదు. దానిపైన ఇబ్బందులు వస్తుంది. పథకాలు ఇటువంటి పథకాలు కూడా మాకు అమలు పడడానికి ఇబ్బంది వస్తుంది. దానివల్ల మళ్ళీ రేపు మాకు అన్నదాత సుఖీభావ 21వ తారీఖుని గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు కనుక దానికి కూడా అర్హులు కామేమో అని మేము ఆందోళన చెందుతున్నాం. ప్రతి ఒక్కరైతే అదే ఇబ్బంది వస్తుంది. మా గ్రామానికి మాకు రెవెన్యూ 384 ఎకరాలు అయితే మాకు ఇంచుమించు దాదాపు మా వాడన్నిటిగా మా సోదరు అన్నిటిగా 1000 ఎకరాలు 1200 ఎకరాలు చూపిస్తుంటే మేము ఎక్కడ తెచ్చే భూములు అప్పు చెప్పించండి. మాకు ప్రాబ్లం లేదు. ఏ పథకాలు మాకు అక్కర్లే. మెయిన్ అంతే కదా. మరి భూములు లేవు, ఇవతల పథకాలు లేవు, ఏమీ లేవు. మరి చిన్నకారు రైతులు అందరూ ఒకే బాధపడుతుంటే మరి అటువంటివి చూపిస్తుంటే మరి ఎప్పుడు మాకు పథకాలు అర్హులు కాదు కదా. ఏ ఒక్కడు కూడా అర్హులు కాదు. మా గ్రామం దయచేసి మరి అంతే మేము కలెక్టర్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి వెంటనే స్పందించారు. దాన్ని జేడీ గారికి రాశారు. వెంటనే దీన్ని స్పెషల్ దీనిగా తీసుకొని చేయమని చెప్పారు. వారు కూడా అతి తొందరలో చూస్తాము, ఇదిగో సర్వే అవుతుంది కదా అని చెప్పారు. దానికి కూడా మేము మరి చేసాం అంతే. మీరు చెప్పండి, అసలు మీ భూమి ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత పడ్డది, అక్కడ 1B ఎంత వస్తుంది ఏంటి? నాకు 1B తీస్తే ఎన్నాలా 2 ఎకరాలకు వచ్చేదండి. ఇప్పుడు 1B తీస్తే రావడం లేదు.
5 సెంట్లు 3 సెంట్లు 2 సెంట్లు వస్తుంది. ఇప్పుడు నాకు పడిన భూము 8 ఎకరాలు పడ్డదండి. నేను సన్నకారు రైతుని, కానీ ఇప్పుడు ముతకారు కింద పెట్టారు. అది ఇప్పుడు మా భూమి మాకు 8 ఎకరాలు పడ్డాయి, పథకాలు రావటం లేదు. 8 ఎకరాలు వదిలిమనండి, అలాగే చూపించి సరిపోను. అది లేదు ఇది లేదు, మాకు బిల్ రావడం లేదు, భూములు లేవు, మరి అలాంటి పథకాలు లేవు. అందువల్ల మాకు ఈ పథకాలు మా భూమి మాకు కరెక్ట్ చేసి ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళకి ఉన్న భూమి కంటే 10 రెట్లు 20 రెట్లు అయితే ఎక్స్ట్రా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎకరా ఉన్నటువంటి రైతుకైతే 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా ఈరోజు బిల్ చూపిస్తున్నట్టు ఒక పక్క ఆందోళన చేస్తున్నారు. కొంతమందికి ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి 5 సెంట్లు 10 సెంట్లు కూడా అంతకంటే తక్కువ కూడా చూపిస్తుందంటూ ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుని వీళ్ళంతా ఒకటే ఆవేదన చెందుతున్నారు. ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అర్హులు కాదేమో అని మరొక వైపు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన జిల్లా అధికారి యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించైతే మాత్రం మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.